హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తమ్నైల్లో చూశారు కదండి, గోధుమ రవ్వతోటి ఆవిరి కుడుము చేసుకుందాం. ఇది చాలా హెల్దీ అండి. డయాబెటిక్కే కాదు, వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు. మనం రోజు ఇడ్లీ కుడుము తింటాం కదండి, అలా కాకుండా ఇలాగా బియ్యం రవ్వతో కానీ ఇడ్లీ రవ్వతో కానీ కాకుండా ఇలా గోధుమ రవ్వతో తయారు చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి చూడండి. వెయిట్ లాస్లో ఉన్న డయాబెటిక్ వాళ్ళైనా శరీరానికి బలం వస్తుంది, సరిగా మనకు కావాల్సినంత ఫైబర్ కూడా అందుతుందండి. ఈ గోధుమ రవ్వ కుడుముకి తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ తోటి గ్లాసులు పప్పు నానబెట్టుకోవాలండి. చక్కగా నేనైతే పొట్టుపప్పు నానబెట్టుకున్నాను. మీ దగ్గర ఏ పప్పు ఉంటే అది మంచిగా సోయ వచ్చే పప్పు నానబెట్టుకొని 3-4 గంటలు శుభ్రం చేసుకున్న తర్వాత వెట్ గ్రైండర్లో వేసుకొని చక్కగా స్మూత్గా పిండి రెడీ చేసుకోవాలండి. ఇది బౌల్లోకి తీసుకొని చక్కగా మనం ఏ గ్లాస్ తోటి అయితే పప్పు నానబెట్టుకున్నామో ఆ గ్లాస్ తోటి ఇగో చూడండి, ఇది పెద్ద రవ్వ ఉంటుంది కదండి, గోధుమ రవ్వ అదండి. దాంతో నేను గ్లాసున్నర నూక తీసుకున్నానండి. మన పప్పు వచ్చిన ఉరుము ఉంటుంది కదండి, పప్పు వచ్చిన సోయని బట్టే ఈ నూక తీసుకోవాలి. నాకైతే గ్లాసున్నర నూక సరిపోయింది. చక్కగా మనం ఒక్కసారి కడిగేసుకొని ఎక్కువ నానబెట్టకూడదు, మళ్ళీ మెత్తగా అయిపోద్ది కదా. అందులోకి వాటర్ పిండేసి తీసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన ఒక నైట్ అంతా మనం మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేసుకుందాం. ఉంచుకున్న తర్వాత మార్నింగ్ లెగ్స్ చూద్దాము ఎలా పులిసిందో తెలుస్తుంది మీకు. చూడండి, చూసారా బాగా పులిసింది కదండి పిండి చక్కగా. దీన్ని మరి ఇంకా ఎక్కువ కదపకుండా ఒక్క స్పూను మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసుకొని మనం పిండిని కొంచెం ఆవిరి కుడుము పెట్టుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండికి ఏ ప్లేట్ అంటే ఇడ్లీ పాత్రలను పెట్టుకోవచ్చు. కుడుముగా అయితే మనకి ఇంకా బాగుంటుంది. చిన్న ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీజ్ చేసుకొని ఈ బ్యాటర్ వేసుకోవాలండి. వేసుకొని మనం కుడుము ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకొని మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు ముందు హైలో పెట్టి 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మీడియంలో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోండి. మనకు తీసి చూస్తే వేలికి అంటుకోదు, అంటే అప్పుడు కుడుము ఉడికిపోయినట్టే. వాటిని తీసి పక్కన పెట్టుకొని చల్లారిందాక మనం మిగిలిన పిండి కూడా ఇంకో బ్యాటర్ వేసుకుంటే సరిపోద్దండి. ఇలా రెడీ చేసుకుంటే మీకు ఇది హెల్దీ అండి. చాలా అంటే మనకి ఇడ్లీ రవ్వతో పెట్టుకుని కుడుము అంత రుచిగా ఉంటుందని నేనైతే చెప్పలేను, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఖచ్చితంగా తినొచ్చు. మనం కూడా అప్పుడప్పుడు హెల్దీ డైట్ కూడా తీసుకోవడం మంచిదే కదండి. నాకైతే హెల్దీ డైట్ తీసుకోవడం చాలా ఇష్టం అండి, అందుకు నేను తయారు చేస్తూ ఉంటాను. ఇప్పుడు దానికోసం కాంబినేషన్గా టమాటా చట్నీ చేశానండి, కొత్తిమీర టమాటా చట్నీ. కొద్దిగా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 5 టమాటాలు కట్ చేసి వేసి పచ్చిమిరపకాయలు కొంచెం వేసి టమాటాలు దగ్గరగా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఎక్కువ వేసానండి. కొత్తిమీర టమాటా చట్నీ కదా, కొత్తిమీర ఎక్కువ వేసుకొని గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకున్నానండి. ఇది టమాటా కొత్తిమీర వేగిపోయింది కదా, ఇది మిక్సీలోకి వేసుకునేటప్పుడే మన రుచికి సరిపడగా సాల్టు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే మనకి మూత పెట్టి చక్కగా ఫైన్గా చేసుకోవాలండి. చూసారా ఎంత బాగుందో. ఇది ఏ టిఫిన్లోకైనా బాగుంటుందండి. ఈలోగా కుడుములు చల్లారిపోయాయి కదండి, వాటిని ప్లేట్లోంచి బయట తీసుకొని చక్కగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇది రెండో కుడుము వేడివేడిగా ఉంది, అందుకనే అలా ప్లేట్తోనే వేశాను. ఎలా అనిపిస్తుందండి నా వీడియో మీకు? శరీరానికి కావలసినంత బలము, ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉండే ఈ గోధుమ రవ్వ ఆవిరి కుడుము మన ఇంట్లో అందరికీ, పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఆరోగ్యానికి. రోజు తినే ఫుడ్ కన్నా అప్పుడప్పుడు కొన్ని హెల్తీ ఫుడ్ కూడా మన డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది మనకి. నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.